హలో ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 21 తారీఖు. పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది అని మనం న్యూస్ వింటూనే ఉన్నాం కదా. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా రోజుకు 24 గంటలు ఉంటాయి. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. పగలు తక్కువగా ఉండి రాత్రులు ఎక్కువగా ఉండడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పగలు ఎక్కువగా ఉండడం, రాత్రులు తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా శీతాకాలం పగలు తక్కువగా ఉంటుంది, రాత్రులు ఎక్కువగా జరుగుతుంది. అదే వేసవికాలం అయితే పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రులు తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, శీతాకాలం 6 లేదా 6:30 నిమిషాలకే చీకటి పడిపోతుంది. అదే వేసవికాలం అయితే 7 గంటల వరకు కూడా చీకటి పడదు. ఈరోజు 21 తారీఖు ప్రత్యేకత ఏంటంటే, పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉంటుంది అని శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు కదా. ఇలా ఒక్కరోజు మాత్రమే పగలు తక్కువ సమయం ఉండి రాత్రి ఎక్కువ సమయం ఉండే ప్రక్రియను అయానాంతం అని అంటారు. ఇంగ్లీష్లో సోల్స్టిస్ అని కూడా అంటారు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు అని, పగటి సమయం చాలా తక్కువగా రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది అని ఈరోజు న్యూస్లో వింటూనే ఉన్నాము. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సూర్యుడికి భూమి చాలా దూరంగా ఉంటుంది. సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్షలో ఉండే 2 బిందువులను అయానాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు అంటే వేసవికాలపు అయానాంతం, అతి తక్కువ రోజు అంటే శీతాకాలపు అయానాంతం వస్తుంది. ఇది ఏటా ప్రతి సంవత్సరము 2 సార్లు జరిగే ఘట్టం. ఇక పగలు సమయం తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాల అయానాంతం, వింటర్ సోల్స్టిస్ అని అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయానాంతం ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపుతో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21వ తేదీన అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా రాత్రి 16 గంటల వరకు ఉంటుంది. శీతాకాలపు అయానాంతం ఏర్పడే రోజు తేదీ ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించి దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఏర్పడే అయానాంతంపై పలు దేశాల్లోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. చైనాతో పాటు తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధ మతంలోని యన్ మరియు యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఈ రోజును ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయానాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మీ ప్రాంతంలో పగలు 8 గంటలు, రాత్రి 16 గంటలు గడిస్తే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే పగలు 6 గంటలకి తెల్లవారింది, సాయంత్రం 6 గంటల తర్వాతనే చీకటి పడింది. పగలు సమయం నార్మల్గానే అనిపించింది, శీతాకాలంలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. కాకపోతే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ఎండ అంతగా ఈరోజు రాలేదన్నమాట. లైట్గా ఎండ మాత్రం వచ్చింది అంతే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీ ప్రాంతంలో కనుక ఇలా అరుదైన ఘట్టం ఏర్పడితే కనుక ఖచ్చితంగా మీ ప్రాంతంలో జరిగిన అద్భుతాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.